కడప జిల్లా బద్వేల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం లైవ్ ద్వారా చూద్దాం. సమయం చూస్తే 1 గంట. ఎండాకాలం టెంపరేచర్ ఎంత ఉంది అని అంటే 44 డిగ్రీల సెంటీగ్రేడ్. అయినా కూడా ఇవేవి కూడా లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు. ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు. ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. నాకు బాగా గుర్తుంది, పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు బద్వేల్ నియోజకవర్గం తగలడం లేదు అని ఏకంగా ఇక్కడి నుంచి చాలామంది మార్గ మధ్యంలోనే నన్ను కలిసి ఒక టెంట్ వేసి ఆ టెంట్లో మీరందరూ ఉండి అక్కడ కలిసి, అన్నా మార్గ మధ్యంలో మేము వచ్చాం, పాదయాత్రలో బద్వేల్ నియోజకవర్గం తగలడం లేదు అని తెలిసింది. మాకున్న సమస్యలు 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారితో చెప్పుకొస్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదన్నా అంటూ నాకు ఆ రోజు మీరు చెప్పిన ఆ సమస్యలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ రోజు మీరు చెప్పిన ప్రతి అంశము నాకు బాగా గుర్తుంది. ఏ రకంగా 4 సంవత్సరాలు అయిపోయినా కూడా 5 సంవత్సరాలు అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఇవాళ చూస్తూ ఉన్నాం. పక్కనే బ్రహ్మం సాగర్ కనిపిస్తుంది. బ్రహ్మం సాగర్ కెపాసిటీ 17 టీఎంసీల నీటి కెపాసిటీ. కానీ 5 సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరం కూడా కనీసం 2-3 టీఎంసీల నీళ్లు కూడా లేని పరిస్థితి కనిపించింది అని చెప్పి, ఏ రకంగా గతంలో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో ఏకంగా ఇదే బ్రహ్మం సాగరం ప్రాజెక్టులోనే 14 టీఎంసీల నీళ్లు ఏ రకంగా నిల్వ చేశాడు అని చెప్పి ఆ రోజు గతాన్ని గుర్తుకు చేసుకుంటూ, ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో నీళ్లు చక్కగా ఉండేటివి, రైతన్నలు సంతోషంగా ఉండేటివి, గిట్టుబాటు ధరలు వచ్చేటివి, అన్ని రకాలుగా సంతోషంగా ఉండే వాళ్ళ
ఈ 5 సంవత్సరాల పాలనలో మొత్తం వెనక్కి వెళ్ళిపోయామన్నా అని చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇదే బద్వేలుకు సంబంధించి బ్రహ్మసాగరంలో నీళ్లు లేవు కాబట్టి బద్వేల్లో తాగడానికి నీళ్లు అన్యాయమైన పరిస్థితిలో కూడా ఉన్న మున్సిపాలిటీ ఇది. బద్వేల్ నియోజకవర్గానికి ఉన్న నీటి కొరత, ఇక్కడి సాగునీటికి తాగునీరుకి పడతా ఉన్న అవస్థలన్నీ కూడా నాకు తెలుసు. ఇవన్నీ బాధలు కూడా నాకు తెలుసు. మీ అందరితో కూడా నేను ఇవాళ మాటిస్తున్నాను. నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను. కుందు నదిపై లిఫ్ట్ పెట్టి బ్రహ్మం సాగర్కు నీళ్ళు ఇవ్వాలని సోమశిల ఎత్తిపోతల ద్వారా బద్వేలు, గోపవరము, అట్లూరు మండలాలకు త్రాగునీరు కూడా ఇవ్వాలని గతంలో మీరు అడిగినవివన్నీ కూడా నాకు గుర్తున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి కలసపాడు, పోర్మావిల్లా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందుతుందని నత్త నడకన సాగుతా ఉన్న వెలుగొండ ప్రాజెక్టును చూసినప్పుడల్లా నాకు గుర్తుకొస్తుంది. ఇవన్నీ సమస్యలు నాకు తెలుసు. మీ అందరితో కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఈ అన్ని సమస్యల మీద దేవుడు దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్ని సమస్యల మీద 2 సంవత్సరాల్లోనే పరిష్కారం చూపిస్తాను అని చెప్పి మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకురారు. చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి గుర్తుకురాదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలైనా అభివృద్ధి అయినా ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే ఎన్నికలు అంటేనే చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ప్రజలు గుర్తుకొస్తారు. ఎన్నికలు లేనప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికి ప్రజలు తీర్పునిచ్చినప్పుడు 60 నెలల పాటు అధికారాన్ని ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి కట్టబెట్టినప్పుడు 57 నెలలు ప్రజలు గుర్తుకురారు. కానీ చివరిలో 3 నెలలు మాత్రం ప్రజల మీద మాత్రం ముసలి ప్రేమ చూపిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చివరికి బద్వేలుకు అభివృద్ధి చేయడం లేదు అని, బద్వేల్ టౌన్ అన్యాయమైన పరిస్థితిలో ఉన్నారు అని బద్వేలు కౌన్సిలర్లే, తెలుగుదేశం పార్టీకి చెందిన బద్వేలు కౌన్సిలర్లే ఇదే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితిలోకి ఇవాళ ఉన్నారు అనంటే బద్వేలు మీద, రాష్ట్ర ప్రజల మీద ఏ రకమైన అభివృద్ధి జరుగుతా ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా అవసరం లేదు. తన పార్టీ వారే వ్యతిరేకిస్తున్న పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండగా ఈ పెద్ద మనిషి టీవీలోకి వచ్చి ఈరోజు ప్రకటనలు చేస్తాడు. ఆ ప్రకటనలో ఆయన అంటాడు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు, మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పి అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నప్పుడు, ఆ టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు చూసినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి భద్రత ఇచ్చాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్, వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు,
ఇవన్నీ ఏ రాష్ట్ర ప్రజలైనా కూడా భద్రంగా దాచుకుంటారు. వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ దాచుకుంటారు భద్రంగా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ భద్రంగా దాచుకుంటారు, వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు కూడా భద్రంగా దాచుకుంటారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పి చెప్తా ఉన్న ఈ పెద్ద మనిషి చేసిందేమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరి ఆధారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఇంట్లో ఆడపిల్లల టెలిఫోన్ నెంబర్లు, ఓటర్ల వివరాలు, ఇంటి లొకేషన్లు ఇవన్నీ కూడా దొంగతనంగాను మోసపూరితంగాను ఈ పెద్ద మనిషి ప్రజల దగ్గర నుంచి దొంగలించి అవన్నీ సేవామిత్ర అనే యాప్లో పెట్టి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తా ఉన్నాడు. తన జన్మభూమి కమిటీల దగ్గర ఈ డీటెయిల్స్ అన్ని కూడా పెడతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా జన్మభూమి కమిటీల దగ్గర మన ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయనంటే మనకి ఇవాళ భద్రత ఉందా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరపున. ఐదేళ్లుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నారు. ఈ 5 ఏళ్లలో ఈ పెద్ద మనిషి ఎవరికి భరోసా ఇచ్చాడు, ఎవరికి భద్రత ఇచ్చాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని. ఇసుక నుంచి భూముల దాకా, భూముల దగ్గర నుంచి రాజధాని వరకు చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చెయ్యంది ఏదైనా ఈ రాష్ట్రంలో మిగిలి ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున. ఇంత అడ్డగోలుగా దోపిడీ చేసి ఈయన భద్రత ఎవరికి ఇచ్చాడు? రాష్ట్ర ప్రజలకు భద్రత ఇచ్చాడా, లేక చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్కి ఇచ్చాడా భద్రత అని అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రజలను దోపిడీ చేసి ఇదే రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే ఒక మహిళా అధికారి వచ్చి ఆ ఇసుక దోపిడీని అడ్డుకుంటే అక్కడి ఎమ్మెల్యే ఏకంగా జుట్టు పట్టుకొని ఆ మహిళా అధికారిని ఈడ్చుకుంటూ పోతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి భద్రత ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఆ మహిళా అధికారికి భద్రత ఇచ్చారా, లేకపోతే ఎటువంటి కేసులు కూడా లేకుండా చేసి ఆ ఎమ్మెల్యేకి మీరు భద్రత ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటా ఉన్న అదే విజయవాడలో, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటా ఉన్న అదే విజయవాడలోనే తన కళ్ళ ఎదుటనే ఆడవాళ్ళ మానాలను ప్రాణాలను దోచుకుంటూ, ఆడవాళ్ళకు అప్పులిచ్చి దాని ద్వారా మానాలు దోచుకుంటూ అవి వీడియో కెమెరాలతో తీసి ఏకంగా సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడిపిన అదే విజయవాడ నగరంలో ఎవరికి భద్రత ఇచ్చాడు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆడవాళ్లకు భద్రత ఇచ్చాడా, లేకపోతే ఆ పనులు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులను శిక్షించకుండా వాళ్ళకు భద్రత ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఎవరికి కూడా భద్రత ఇవ్వని పరిస్థితే కనిపిస్తుంది. 4 ఏళ్ల పాటు ఈ పెద్ద మనిషి బీజేపీ పార్టీతో సంసారం చేస్తాడు. 4 ఏళ్ళు చిలకా గోరింకల్లా ఒకరినొకరు పొగుడుకుంటారు. 4 సంవత్సరాలు చిలకా గోరింకల్లా పొగుడుకుంటారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఆ 4 సంవత్సరాలు కేంద్రంలో తన ఎంపీలు మంత్రులుగా అక్కడ పెట్టుకొని కాపురం చేసినప్పుడు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాదు. ప్రత్యేక హోదా తీసుకుని రావాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాదు. కడపలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని తాకట్టు పెట్టాడు, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టి ఈ పెద్ద మనిషి ఎవరికి భద్రత ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. రైతన్నలకు రుణమాఫీ చేస్తాను అన్నాడు. రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా
5 ఏళ్ళు కరువు వచ్చినా కూడా కనీసం కరువు వచ్చింది కదా అని చెప్పి కనీసం పట్టించుకున్న దాఖలాలు కనీసం ఒక్క సంవత్సరంలో మనకు కనిపించిందా అని అడుగుతా ఉన్నాను. ఇంతటి దారుణంగా పరిపాలన చేసిన ఈ వ్యక్తి ఏ రైతుకు భరోసా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను. ఈయన ఎవరికి భరోసా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి ఎగరగొట్టాడు. గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి అవి రాకుండా చేశాడు ఈ పెద్ద మనిషి ఎగరగొట్టి. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు తడిసి మోపుడై వడ్డీలతో కలిపి రెట్టింపైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇంతటి దారుణమైన పరిపాలన చేసిన ఈ వ్యక్తి ఏ మహిళకు ఏ అక్క చెల్లెమ్మకు ఏ భరోసా ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఉద్యోగం ఇస్తాను అన్నాడు, ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అక్షరాల ఈ 60 నెలల కాలంలో ఇంటూ నెలకు 2000 రూపాయలంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఈ పెద్ద మనిషి నిరుద్యోగులకు ఇవ్వాల్సిన 1,20,000 రూపాయలు పూర్తిగా ఎవరికైనా ఒక్కడికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా నేను. మరి ఏ నిరుద్యోగి నువ్వు భరోసా ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు రాష్ట్రం విడిపోయేటప్పుడు అక్షరాల 1,42,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్నాథన్ కమిటీ లెక్కలు తేల్చింది. ఆ 1,42,000 ఉద్యోగాలు రిటైర్ అయిన వాళ్ళతో కూడా ఈ 5 సంవత్సరాలతో కలుపుకుంటే మరో 90,000 ఉద్యోగాలు అన్నీ కలిపితే అక్షరాల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా, వీటిలో కనీసం ఒక్క ఉద్యోగమైనా ఎవరికైనా ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. 5 సంవత్సరాల నీ పాలనలో గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సైతం ఒక్క ఉద్యోగము కూడా ఇవ్వని వ్యక్తి నువ్వు నిరుద్యోగులకు ఏ రకంగా భరోసా ఇస్తావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కొని సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావుకే నువ్వు భరోసా ఇవ్వలేకపోయావు, ఇక రాష్ట్ర ప్రజలకు నువ్వేం భరోసా ఇస్తావు అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. గ్రామ గ్రామాన ఇవాళ మనకు కనిపించేది ఏమిటి అని అంటే గ్రామంలోనూ మాఫియా తయారు చేశాడు. ఇవాళ ఇల్లు కావాలన్నా శాంక్షన్ కావాలన్నా లంచం, పెన్షన్ కావాలన్నా లంచం, రేషన్ కావాలన్నా లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచం లేనిదే పనులు జరగని పరిస్థితి. గ్రామాలలో ఇవాళ పెన్షన్ కావాలి అని అడిగితే ఆ జన్మభూమి కమిటీలు అడుగుతా ఉన్న మొట్టమొదటి ప్రశ్న, మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని చెప్పి అడుగుతా ఉన్నా మొట్టమొదటి ప్రశ్న. ప్రతి గ్రామంలోనూ ఇలా జన్మభూమి కమిటీలు తయారు చేసి మాఫియా సామ్రాజ్యాన్ని తయారు చేసి మీరు ఎవరికి భద్రత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పిల్లలు ఇంజనీర్లుగా చదవాలన్నా, డాక్టర్లుగా చదవాలన్నా, కలెక్టర్ల వంటి ఏ చదువులు పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా ఇవాళ మన పరిస్థితి ఏమిటి అని అంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు మాత్రం విపరీతంగా పెంచుకుంటూ పోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఫీజులు చూస్తే ఇంజనీరింగ్ కాలేజీల్లో సంవత్సరానికి 1,00,000 రూపాయలు దాటుతా ఉన్నాయి. ఫీజు రీఇంబర్స్మెంట్ ఎత్తిస్తా ఉన్నాడు అని అంటే ముష్టేసినట్టు అరకొర ఇస్తా ఉన్నాడు. ఆ అరకొర ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్ చదవాలి అని అంటే ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి అప్పులు పాలైతే తప్పనిచ్చి ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్ చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అని అడుగుతా ఉన్నా. మరి మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి భరోసా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున.
ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి పాలనలో, ఈ 5 సంవత్సరాల పాలనలో 108 అనే నంబర్కు ఫోన్ కొడితే కొయ్ 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 అంటూ రావాల్సిన అంబులెన్సు వస్తుంది అన్న భరోసా మీకు ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకి ఇలా 108 నంబర్కు ఫోన్ కొడితే ఆ అంబులెన్స్ వస్తుంది అన్న నమ్మకము భరోసా లేదు. ఆరోగ్యశ్రీతో జబ్బులు నయమవుతాయని చెప్పి నమ్మకము భరోసా కూడా ఈరోజు లేదు. ఇంత దారుణమైన పాలన చేస్తా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు భరోసా ప్రజలకు ఇచ్చడం అన్నది దేవుడు ఎరుగు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏమిటి అని అంటే, రాష్ట్రంలో 5 సంవత్సరాలు విపరీతంగా దొంగ పనులన్నీ చేశాడు, చట్టానికి దొరకకుండా ఉన్నాడు. ఈ దొంగ పనులన్నీ చేసినందుకు, చట్టానికి దొరకకుండా ఉండేందుకు ప్రజలిచ్చిన అధికారాన్ని సంకన పెట్టుకొని ఆయన భరోసా ఇచ్చుకుంటున్నాడు మనల్ని చూపించి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ జరుగుతూ ఉన్న కార్యక్రమం. ఒకసారి నేను గమనించమని అడుగుతా ఉన్నా, ఇంత దారుణమైన పాలన ఇవాళ జరుగుతూ ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు మీ అందరికీ కనిపిస్తాయి. ఒక్కసారి ఆ టీవీ అడ్వర్టైజ్మెంట్లు మీరు చూసినప్పుడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక్కసారి మీ అందరికీ కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టీవీ అడ్వర్టైజ్మెంట్లు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. అప్పట్లో అడ్వర్టైజ్మెంట్లు మీకు గుర్తుకున్నాయా? ఆ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్లు ఏమిటి? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఆ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్ మీకు గుర్తున్నాయా? ఆ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్ నాకు బాగా గుర్తుంది. ఆ రోజుల్లో బ్యాంకుల్లో ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ ఏమిటి? ఇంట్లో ఒక ఆవిడ ఉంటుంది, ఆ అక్క మెడలో మంగళసూత్రం ఉంటుంది, ఒక చెయ్యి వచ్చి మంగళసూత్రాన్ని ఇలా లాక్కొని పోతా ఉంటుంది. వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది, ఈ చేతి నా చెయ్యి పట్టుకుంటుంది, పట్టుకొని ఆగిపో అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆ అక్క అంటుంది, 1 నెల ఆగండి అయ్యా, 1 నెల ఆగండి అయ్యా అని చెప్పి ఆ అక్క అంటుంది. అప్పుడు చెయ్యి పట్టుకున్న బ్యాంకరు బ్యాంకరు 1 నెలలో ఏమవుతుంది అని అంటాడు. అప్పుడు మాటలో ఆయన వస్తాడు. గుర్తున్నాయా అడ్వర్టైజ్మెంట్లన్నీ? గుర్తున్నాయా అన్న? అక్క గుర్తున్నాయా? గుర్తున్నాయా అన్న? గుర్తున్నాయా అన్న? గుర్తున్నాయా అక్క? గుర్తున్నాయా అక్క? ఆ రకంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినోడు ప్రతి గోడ మీద ఆయన రోజు రాతలేమిటి? జాబు కావాలి అనంటే రాలేంది, జాబు కావాలంటే బాబు రావాలి. గుర్తున్నాయా ఆ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్లు? మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్, మళ్ళీ ఈసారి టీవీలో కొత్త అడ్వర్టైజ్మెంట్లు. ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసింది ఏమీ లేదు, మనకిచ్చిన భద్రత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఈయన ఏమంటాడు? మీ భవిష్యత్తు నా బాధ్యత. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పరిస్థితులు మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి, విలువలతో కూడిన రాజకీయాలు రావాలి. ఒక రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తాను అని చెప్పి మైకు పట్టుకొని చెప్పి మేనిఫెస్టోలో అది పెట్టి ప్రజలను ఓటడిగి గెలిచి ఆ తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ పనులు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి అనంటే అది మీ అందరితోనే సాధ్యము అన్న సంగతి ఎవరూ కూడా మర్చిపోవద్దని నేను అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి మోసాలు క్లైమాక్స్కు పోతాయి. రాబోయే రోజుల్లో మరో 14 రోజుల్లో ఎన్నికలున్నాయి.
ఈ 14 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మోసాలు ప్రతిరోజు మనకు కనిపిస్తాయి. రోజుకొక కొత్త అబద్ధం చెప్తాడు, రోజుకొక కొత్త డ్రామా చెప్తాడు. ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి బాకా ఊదుతారు. ఆ ఈనాడు పేపరు, ఆ ఆంధ్రజ్యోతి ఛానలు, ఆ TV5 ఇంకా అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్ళు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చూస్తాం. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎన్నిక రోజు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. అవినీతితో బాగా సంపాదించాడు. సంపాదించిన డబ్బును గ్రామాలకు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెట్టే కార్యక్రమం చేస్తాడు. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, గ్రామంలోనూ వార్డుల్లోనూ ఉన్న ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి.